ఈ ఘటన పల్లెపోరైపోయింది. పొరపోర ముగిసింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు ఊరిస్తున్నాయి. ఆ ఘటన స్థానిక పోరు కోసం కూటమి నేతలు వెయిట్ చేస్తున్నారు. ఏపీలో మున్సిపాలిటీల గడువు కూడా ముంచుకొస్తోంది. ఓవైపు ఈసీ కసరత్తు స్పీడప్ చేసింది. ఓటర్ లిస్ట్ ఏర్పాట్లంటూ రివ్యూస్, లోకల్ బాడీ పోల్స్ పై అప్డేట్స్ కమింగ్ సూన్ అన్నట్లుగా మారిపోయాయి. ఈసీ ఏర్పాట్లు సరే, కూటమి కూడా సమరానికి సై అంటోంది. స్థానిక పోరుకు వైసీపీ సిద్ధమేనా? పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలపై కూటమి ప్లాన్స్ ఏంటి? వైసీపీ స్టాండ్ ఎలా ఉండబోతోంది? ఏపీలో స్థానిక మున్సిపల్ ఎన్నికలు జరిగేదెప్పుడు? అరేంజ్మెంట్స్ బిజీలో ఈసీ, సమరానికి కూటమి సై. స్థానిక ఎన్నికల యుద్ధానికి వైసీపీ సిద్ధమేనా? లోకల్ ఫైట్ పై ఏం చేద్దాం? వైసీపీలో డైలమా. తెలంగాణలో రిజల్ట్స్ ను చూసి ఏపీలో కూటమి దూకుడు. ఏపీలో స్థానిక పోరు, మున్సిపల్ ఎన్నికలపై ఎప్పటికప్పుడు అప్డేట్స్ కమింగ్ సూన్ అన్నట్లుగా మారిపోయింది పరిస్థితి. లోకల్ బాడీస్, మున్సిపాలిటీల గడువు దగ్గర పడుతోంది. దీంతో స్థానిక ఎన్నికలకు ఈసీ రెడీ అవుతోంది. ఏపీలో సర్పంచుల పదవీ కాలం ఏప్రిల్లో ముగుస్తుంది. మార్చిలో కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో కార్పొరేటర్లు, కౌన్సిలర్ల పదవీ కాలం అయిపోనుంది. అందుకు తగ్గట్లుగానే స్టేట్ ఎలక్షన్ కమిషన్ అరేంజ్మెంట్స్ ను స్పీడప్ చేసింది. మార్చిలో 10th ఎగ్జామ్స్ అయిపోయాక మొదట స్థానిక పోరు పెట్టాలని ప్లాన్ చేస్తున్నారట. దీంతో ఏపీ రాజకీయ వేడి రాజుకుంటోంది. గ్రామాల్లో ఎలక్షన్ హీట్ నెమ్మదిగా పెరుగుతోంది. స్థానిక సమరం పల్లె పోరుతో మొదలై కార్పొరేషన్ పోరుతో ముగించే ప్లాన్ ఉందట. ఏప్రిల్ నెలాఖరులోగా గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిపించాలని చూస్తున్నారట. ఆ తరువాత మండల పరిషత్లకు, చివరిగా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు ఎన్నికలు పెట్టాలని అనుకుంటున్నారట. బడ్జెట్ సెషన్ పూర్తయిన తరువాత స్థానిక సంస్థల ఎన్నికలపై పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉందంటున్నారు. అయితే స్థానిక సంస్థల సమరానికి టీడీపీతో పాటు జనసేన, బీజేపీ కూడా సై అంటున్నాయట. జూన్ నాటికి లోకల్ బాడీ ఎన్నికలను పూర్తి చేయాలని కూడా ఒక డెడ్ లైన్ పెట్టుకున్నారని అంటున్నారు. ఏపీ బడ్జెట్ కూడా స్థానిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని అన్ని ప్రాంతాలను కవర్ చేస్తూ రూపొందించారని చర్చించుకుంటున్నారు. ఇప్పుడైతే ఏపీలో రాజకీయ వాతావరణం కూటమికి అనుకూలంగా ఉంది. పక్కనే ఉన్న తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు అధికార కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వచ్చాయి. అదే మాదిరిగా ఏపీలో కూడా అధికారంలో కూటమికి పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయని, వైసీపీ పోటీ ఇచ్చే పరిస్థితి కూడా ఉండదని టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు లెక్కలు వేసుకుంటున్నారట. తెలంగాణలో కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేసి గెలిచిందని, 3 పార్టీల కూటమి ఫుల్ స్ట్రాంగ్ గా ఉందని, పైగా వైసీపీ పెద్దగా సంస్థాగతంగా పుంజుకోలేదని కూడా కూటమి పెద్దలు అంచనా వేస్తున్నారట. దాంతో ఇప్పుడు ఎన్నికలు పెడితే 190% సీట్లను గెలుచుకోవచ్చన్నది కూటమి ఆలోచనగా చెబుతున్నారు. అదే సమయంలో స్థానిక పదవులు 3 పార్టీలు పంచుకోవడం ద్వారా గ్రౌండ్ లెవెల్లో మరింత గట్టిగా నిలిచేందుకు వీలు కలుగుతుందని కూడా భావిస్తున్నారట. ఇక విపక్షంలో ఉన్న వైసీపీ స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో తర్జన భర్జన పడుతోందని అంటున్నారు. అసలే ఘోర పరాజయంతో వైసీపీకి బలమైన నాయకులు లేకుండా పోయారు. చాలా మంది జంప్ అవ్వగా ఉన్న కొద్దిమంది నేతలు కూడా సైలెంట్ మోడ్లో ఉంటున్నారు. చాలా నియోజకవర్గాల్లో వైసీపీ ఇన్ఛార్జీలు యాక్టివ్గా లేరు. పైగా ఎక్కడైనా స్థానిక ఫలితాలు అధికార పార్టీకి అనుకూలంగా ఉంటాయనేది ఓపెన్ సీక్రెట్. తెలంగాణలో జరిగింది కూడా అదే. 2021లో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా స్థానిక ఎన్నికల్లో వార్ వన్ సైడే అన్నట్లుగా ఫలితాలను సాధించింది. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ ఎన్నికలను లైట్ తీసుకుంది. చాలా చోట్ల లోకల్ లీడర్లే పట్టు కోసం, పరువు కోసం పోరాడిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు వైసీపీ అదే పరిస్థితిని ఫేస్ చేస్తోంది. ఓ రకంగా చెప్పాలంటే 2024కు ముందు టీడీపీ పరిస్థితి కంటే ఇప్పుడు వైసీపీ క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటోందని చెప్పాలి. లిక్కర్ స్కామ్ కేసు, కల్తీ నెయ్యి వ్యవహారం, అధికారంలో ఉన్నప్పుడు పదవులు అనుభవించిన నేతలంతా సైలెంట్ అయిపోవడం, ఇలా ఫ్యాన్ పార్టీకి చాలా ఇబ్బందులున్నాయి. పోటీ చేసి ఓటమి చెందామని అనిపించుకోవడం కంటే బాయ్కాట్ చేసి గమ్మునుంటే గౌరవంగా ఉంటుందా అన్న ఆలోచన కూడా వైసీపీ పెద్దలు చేస్తున్నారట. పలువురు ముఖ్య నేతలు మాత్రం స్థానిక ఎన్నికల్లో పోటీ చేయాల్సిందేనని పట్టుబట్టడంతో వైసీపీ అధినాయకత్వం తర్జన భర్జన పడుతోందని అంటున్నారు. అయితే మరోవైపు చూస్తే పోటీకి దిగాల్సిందే అన్నమాట కూడా వినిపిస్తోంది. అవుట్ రైట్ గా అధికార పార్టీకి వదిలేస్తే వైసీపీ క్యాడర్
డిమారలైజ్ అయ్యే ప్రమాదముందని, ఇప్పటికే క్యాడర్ చాలా నిరాశలో ఉందని అంటున్నారట పలువురు వైసీపీ నేతలు. లోకల్ బాడీ పోల్స్ ను లైట్ తీసుకుంటే కార్యకర్తలు పూర్తిగా డీలా పడిపోతారని, ఆ ఫలితాల ప్రభావం జనరల్ ఎలక్షన్స్ పై కనిపించే అవకాశముందని అంటున్నారట. దాదాపుగా 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న కూటమి మీద ప్రజా వ్యతిరేకత ఉందని, అధినాయకత్వం సీరియస్ గా ఫోకస్ చేసి గట్టి అభ్యర్థులను పెట్టి పోరాడితే చెప్పుకోదగ్గ ఫలితాలు సాధించే అవకాశముందని వాదించేవారు ఉన్నారట. తెలంగాణలో ఎంత అధికార కాంగ్రెస్ గెలిచినా బీఆర్ఎస్ అలాగే బీజేపీ కూడా చెప్పుకోదగిన ఫలితాలను సాధించాయని గుర్తు చేస్తున్నారట పలువురు ఫ్యాన్ పార్టీ లీడర్లు. పైగా క్యాడర్ జోష్ పెరుగుతుందని, ఏపీలో వైసీపీకి కూడా ఇది చాలా అవసరమని కూడా అంటున్నారు. అయితే వైసీపీ అధినేతతో సహా ముఖ్య నేతలంతా స్థానిక పోరు విషయంలో డైలమాలో ఉన్నట్లు చెబుతున్నారు. ఏపీలో స్థానిక ఎన్నికలు జరిగితే రాజకీయ పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి మరి.